అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం వండుకునే రెసిపీ వచ్చేసి ఫిష్ బిర్యానీ. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని అరగంట నానబెట్టుకోవాలి. ఈ ఫిష్ బిర్యానీకి ముళ్ళు తక్కువగా ఉన్న చేపలను అయితే తీసుకోండి. ఉప్పు పసుపు వేసుకొని బాగా శుభ్రం చేసుకున్న చేపల్లో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 చెక్క నిమ్మరసం, 1 గంటె వంట నూనె, చిన్న ముద్దంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెనం మీద కానీ బాండీలో కానీ నూనె పోసుకొని మీడియం ఫ్లేమ్లో చేపల్ని 2 వైపులా కాల్చుకోవాలి. డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇలా అన్ని చేపల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇలా తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయి. బిర్యానీ గ్రేవీ కోసం మందపాటి కడాయి పెట్టుకొని అందులో 1 గంటె నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి 1 మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక 2 నాటు టమాటాల ప్యూరీ వేసి వేగాక ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసి బాగా వేగాక 2 గంటెల పెరుగు వేసి తునకలు లేకుండా పెరుగు మొత్తం గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చివరిగా కసూరి మేతి వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేపల్ని ఇందులో సర్దుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో 4 గ్లాసులు నీళ్లు పోసి కల్లుప్పు, బిర్యానీ మసాలా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి తెరల కాగాక అరగంట నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి 80% బియ్యం ఉడికించాలి. ఉడికిన బాస్మతి బియ్యాన్ని స్టెయినర్ సహాయంతో నీళ్లు లేకుండా గ్రేవీ కడాయిలో వేసుకోవాలి. మొత్తం బాస్మతి బియ్యాన్ని ఇలా వేసుకున్నాక కొద్దిగా గ్రేవీని పైనుంచి వేసుకోవాలి. అప్పుడే బిర్యానీకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని కాసిన నీటిని చిలకరించండి. చివరిగా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మూత పెట్టేసి ఆవిరిపోకుండా బరువు పెట్టి 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన రుచికరమైన ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ ఫిష్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.